ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి మందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని గొప్ప మాటలు ఈ ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు. వచ్చిన ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక గొప్ప సంగతిని మేము పరిశోధన చేస్తుంటుండగా మందరికి పరిశుద్ధ ఆత్మసాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాట నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, కాలాలలో వచ్చిన మార్పు మనుషులలో వచ్చిందా? కాలాలలో వచ్చిన మార్పు మనుషులలో వచ్చిందా? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమని మనము వాక్యాల్లో దానిస్తూ ఉండాలి. లోకంలో అందరూ అంటారు సబ్కా మాలిక్ ఏక్, దేవుడు ఒక్కడే అంటారు. కానీ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. అంటే చాలామంది వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు రకరకాల రూపాల్లో మేము దేవుని కొలుస్తున్నామని చెప్తూ ఉంటారు. మరి క్రైస్తవులు కూడా బాప్సిజం ఒక్కటే అంటారు, మా బాప్సిజం ఒక్కటే అంటారు. విశ్వాసం ఒకటే అంటారు, మా విశ్వాసం ఒకటే. చూడండి, అంటే మా విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు. మా బాప్సిజం వేరు, మీ బాప్సిజం వేరు. దేవుడు ఒక్కడే. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పుడు సత్యదేవుణ్ణి నిజదేవుని తెలుసుకోవడం చాలా కష్టం కదా, చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో దేవుళ్ళు ఎంతోమంది దేవుళ్ళుగా లోకంలో ఉన్నప్పుడు మరి సత్యదేవుడు నిజదేవుని తెలుసుకోవడము చాలా కష్టం. అలా సత్యదేవుణ్ణి నిజదేవుని తెలుసుకున్న మనము చాలా గొప్ప వాళ్ళం. ఎందుకంటే మామూలు విషయం కాదు అది. నిజదేవుణ్ణి తెలుసుకోవడం అనేది మామూలు విషయం కాదు. నిజదేవుణ్ణి తెలుసుకున్నామని దేవుడు మనల్ని పొగుడుతున్నాడు. ఒక్కసారి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే దేవుని బిడ్డలారా, మరి విశేషముగా ముందు 8వ వచనంలో ఏముంటుంది చూడండి. ముందు ఏ మాట రాసి పౌలు గారు ఈ మాట రాస్తున్నారంటే,
ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, మీరు ఒకప్పుడు మన పరిస్థితి అదే కదా, మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవులు కాని వారికి, నిజమునకు దేవుళ్ళు కాని వారిని, నిజానికి దేవుళ్ళు కారట కానీ దేవుళ్ళుగా చలమని అవుతారట. నిజమునకు దేవుళ్ళు కాని వారిని కాని వారికి దాసులై ఉంటిరి. మీరు దాసులై ఉన్నారు. ఒకప్పుడు మన పరిస్థితి అదే, నిజమునకు దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు అనుకుంటూ దేవునికి దాసులుగా ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మనము దేవుణ్ణి ఎరిగిన వారము, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాము. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఇంతమంది దేవుళ్ళు ఉన్న ఈ లోకములో సత్య దేవుణ్ణి, నిజ దేవుని తెలుసుకోవడము చాలా గొప్ప విషయం, గొప్ప భాగ్యం, ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే దేవుణ్ణి ఎరగడం అనేది మామూలు విషయం కాదు. సత్య దేవుణ్ణి తెలుసుకోవడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఆ సత్య దేవుణ్ణి తెలుసుకున్న మనల్ని దేవుడు అభినందిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. కానీ ఒక్క విషయం ఏంటంటే, మనకి దేవుడు తెలుసు, దేవునికి మనం తెలుసా? అక్కడ అదే రాశాడు చూడండి, విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిగా మనం ఉన్నామా అనేది ప్రశ్న. మనందరికీ సత్య దేవుడు తెలుసు, చాలా గొప్ప విషయం. దాన్ని బట్టి దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు. కానీ దేవునికి మనం తెలుసా? ఎందుకంటే దేవుని బిడ్డలారా, లోకములో అందరూ దేవుని చేత పుట్టబడుతున్నారు, దేవుని పిల్లలుగా పుడుతున్నారు కదా. పుట్టిన తర్వాత దేవుని పిల్లలుగా బతకవలసిన వాళ్ళు, నిజ దేవుని తెలుసుకున్న దేవుని కోసం జీవించిన వాళ్ళు జీవించుచున్నామనే పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా అయిపోయారనే కదా బైబిల్ చెప్తుంది. అంతే కదా, అందరూ దేవుని పిల్లలుగా ఉండడం లేదనే కదా బైబిల్ చెప్తుంది. అందుకే చూడండి, మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మన దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు. ఇది అందరికీ తెలుసా? ఇది అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్న అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని. దేశ ప్రజలందరికీ తెలుసు మోడీ ప్రధానమంత్రి అని. మరి వాళ్ళకు అందరూ తెలుసా? అర్థమైంది దేవుని బిడ్డలారా? ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మనం తెలుసా? కానీ దేవుని దృష్టిలో పడడం అంటే, ఆలోచించండి, మనము దేవుని దృష్టిలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం అండి. లోకాలను కలగజేసిన దేవునిలో, దేవుని దృష్టిలో మనం ఉంటే మన జీవితం చాలా బాగుంటుందండి. ఆలోచించండి, ఎందుకంటే ఆయన దృష్టిలో, ఆయన దృష్టిలో ఉండాలి మనం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందరిని దేవుడు ఎరగడం లేదు. అర్థముందండి? అందరూ దేవుని పిల్లలు అయినప్పటికీ పాపములో పడి దేవునికి శత్రువులుగా మారిపోయారు కాబట్టి అందరినీ దేవుడు ఎరగడం లేదు. ఆ ఎరిగేవారుగా మనం ఉండాలి. ఆ ఎరిగినప్పుడు నిజంగా గొప్ప ధన్యులము, గొప్ప భాగ్యవంతులు. మనకు దేవుడు తెలుసు. చూడండి దేవుని బిడ్డలారా, మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, లేదా ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి దృష్టిలో మనం పడాలంటే, ఆ మంత్రి దృష్టిలో ఆ మంత్రి మనకు తెలుసు. మనని కూడా మంత్రి తెలుసుకోవాలంటే మనం ఎంతో కృషి చేయాలి, ఎంతో కష్టపడాలి కదా. మరి అదేవిధంగా దేవుని దృష్టిలో పడాలంటే కూడా మనం అంతకంటే జాగ్రత్తగా దేవుని దృష్టిలో ఉండే విధంగా మనం కృషి చేయాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని దృష్టిలో ఉంటే లోకాలు కలిగించిన ఆయన మనసులో, ఆయన దృష్టిలో మనం ఉంటే చాలా గొప్పగా ఉంటుంది మన జీవితము. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, ఏమంటున్నాడు? మరి విశేషముగా
దేవుని చేత ఎరగబడిన వారుగా మనము ఉన్నప్పుడు అది చాలా గొప్ప విషయం. కానీ విచిత్రం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనం అనుకుంటుండొచ్చు, క్రైస్తవులు అనుకుంటుండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ భారం అయిపోయింది కదా, సిలువను మోసి రక్తం చిందించి వెళ్ళిపోయాను, పరలోకము సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నాను. కాదు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పరలోకములో సంతోషంగా లేరండి. తండ్రినే దేవుడు పరలోకములో సంతోషంగా లేడండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద సంతోషంగా లేడండి. వీళ్ళు ముగ్గురు ఎవరు కూడా సంతోషంగా లేరు. దేవుని పరిస్థితి బాగాలేదు, తండ్రి అయిన దేవుని పరిస్థితి బాగాలేదు. ఎలా బాగుంటుందండి? తన పిల్లలంతా చెడిపోయి బ్రతుకుతుంటే ఎలా సంతోషపడతాడు తండ్రి? అంటారండి. ఆ దేవుడు పరలోకములో మరి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి వారంటే లోకంలో ఎవరెట్లా ఉన్నా కానీ అక్కడ దేవుడు సంతోషంగా ఉంటారనే కొన్ని మనస్తత్వం గల వాళ్ళకి దేవుడు అలాగే అనిపిస్తాడు. కానీ నిజ దేవుడు పరిస్థితి బాగాలేదు. ఆయనకి ఏంటంటే అనుకోద్దు మనం, ఆయన ఎందుకు బాగాలేదు ఆయన పరిస్థితి అంటే, తన పిల్లలు చెడిపోయి బ్రతుకుతున్నప్పుడు కొద్ది మంది మాత్రమే దేవుణ్ణి, అందరూ ఎరిగిన కొద్ది మందిని దేవుడు ఎరిగినప్పుడు ఆయన చాలా బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పిన మాట కాదు, పాత నిబంధన కాలంలోనే దేవుడు రాయించిన మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకమ్మ. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత చూడండి, ఇక్కడ చెప్తున్న మాట, మీకా గారి ద్వారా దేవుడు రాయించిన మాట. వేసవి కాలమందు పండ్లను ఏరుకొనిన తర్వాత, ఇక్కడ ద్రాక్ష పండ్ల పంట, ద్రాక్ష పండ్ల పంట వచ్చిన తర్వాత, ఆ ద్రాక్ష పండ్ల పంట కోసుకున్న తర్వాత, పంటను కోసుకుంటారు కదండి. ఇప్పుడు రైతులు పంటలు పండిస్తారు కదా, రకరకాల పంటలు పండిస్తారు కదా. ఆ పంటలు వడ్ల గింజలు, వరి పండించారనుకోండి, వరి ధాన్యాలు పండించారనుకోండి, ఆ వడ్ల పంటను కోసిన తర్వాత కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని వడ్ల కర్రలు మిస్ అవుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా, ఎంత జాగ్రత్తగా కోసినా కొన్ని వడ్ల గింజలు కలిగిన ఆ కర్రలు మిస్ అవుతూ ఉంటాయి, వదిలిపెట్టబడతా ఉంటాయి. అదే రీతిగా ద్రాక్ష పండ్ల తోటలో కూడా ద్రాక్ష తోట యజమాని ఆ పండ్లు కోతకొచ్చినప్పుడు వాటన్నిటిని కోసుకున్నా కానీ అక్కన్నో ఇక్కన్నో ఆకుల సాటున కొన్ని ద్రాక్ష పండ్లు ఉండిపోతూ ఉంటాయి. ఏ పంటలైనా అదే జరుగుతుంది. అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే వడ్ల చేనులో, వరి చేనులో ఆ వరి కోసిన తర్వాత అక్కడక్కడ కొన్ని కర్రలు మిస్ అయినప్పుడు కొంతమంది వాటిని ఏరుకోవడానికి వస్తారు. అర్థముందండి? కొంతమంది వాటిని ఏరుకోవడానికి వస్తారంటే పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు అవి ఏరుకొని వాటి ద్వారా జీవనం కొనసాగించుకునే వాళ్ళు వస్తారు. దాన్ని ఆ ఏరడాన్ని ఏమంటారంటే పరిగ ఏరడం అంటారు. పరిగ ఏరడం అంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. దేవుని స్థితి ఎలాగున్నదట? ద్రాక్ష తోట యజమాని ఎవరండి? దేవుడు కదా. ఇక్కడ ద్రాక్ష తోట అని ఎందుకు మనకు అర్థమయ్యే రీతిగా మనకు అర్థం కావాలని దేవుడు రాయించాడు అంటే, దేవుని పరిస్థితి ఎలాగున్నదంటే, ద్రాక్ష తోట నాటిచ్చింది నేను కదా, ఆ ద్రాక్ష తోటకు పెట్టుబడి పెట్టింది నేను కదా. అరే, నాకు సరే ద్రాక్ష తోటలో పనులన్నీ దొరకకపోయినా ఎక్కడో ఆకుల చాటున అక్కడో ఇక్కడ మరి వదిలిపెట్టబడిన పనులు నాకు దొరుకుతాయిలే అని ఆశపడ్డాడట. కానీ దేవుని పరిస్థితి ఎలాగైపోయిందంటే,
ద్రాక్ష తోట యజమాని దేవుడు అయినప్పుడు, ఆ ద్రాక్ష తోట మనమైనప్పుడు దేవునికి ద్రాక్ష తోట పండ్లు లేవంట, పరిగలేదట. దేవుని బిడ్డలారా, అది దేవుని పరిస్థితి అండి. అంటే ఎవరు కూడా అందరినీ సాతాను తీసుకొని వెళ్ళిపోయిందట, అందరిని సాతాను త్వరలోకి తీసుకుని వెళ్ళిపోయిందట. అది దేవుడు బాధపడుతూ రాయించిన మాట, దేవుని పరిస్థితి అది. మనం అనుకుంటున్నాము, మరి కొన్ని చూస్తుంటే లక్షలు వేలు వస్తూ ఉంటారు ప్రేయర్ మీటింగ్స్లో. కొన్ని ప్రేయర్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్లో వేలు గుంపులు వస్తూ ఉంటారు. ఎంతో మంది స్టేజ్ మీద వాక్యం చెప్తూ ఉంటారు, సేవకులుగా ఉంటారు, పాటలు పాడేవారుగా ఉంటారు, మ్యూజిక్ సిస్టమ్ చాలా హంగామా కనబడతా ఉంటుంది. మరి దేవుడు అంటున్నాడు, అసలు ఎవరు లేరు, నాకు పంట లేదు, పరిగలేదు అంటున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలు. అదే ఇక్కడ మళ్ళీ చదవమ్మా. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. నేను కన్నది నేను, నా పిల్లలు వారు, నేను కన్నాను, నేను పుట్టించాను, కానీ ఇప్పుడు ఎలాగుందంటే నా పిల్లలుగా ఒక్కరు కూడా కనబడటం లేదని దేవుడు బాధపడుతూ రాయించిన మాట అండి. దేవుడు బాధపడుతూ రాయించిన మాట. ఆ పంట కోసం పెట్టుబడి పెట్టిన ఆ యజమానైన దేవునికి అక్కడో ఇక్కడ ఆకుల చాటులో సరేలే పండంతా కోసుకుపోయారు కదా, పర్వాలేదు, కనీసం అక్కడో ఇక్కడో మరి ఆకుల చాటున ఉన్న పంట, ఆ ఫలాలు దొరుకుతాయి అనుకుంటే అవి కూడా కోసుకొని పోయిందంట సాతాను. అంటే ఎలాంటి పరిస్థితి? తాను ఇంత ప్రకృతి చేసి, ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత గొప్పగా ఈ సృష్టిని సృష్టించి ఆ సృష్టిలో మనల్ని పెడితే, పుట్టిన తర్వాత మనిషి సాతానుకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు బాధపడాడా? దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు ఇక్కడ. వేసవి కాల పనులను ఏరుకున్న తర్వాతను, ద్రాక్ష పనుల పరిగ ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒక్కటి కూడా లేకపోయెను. నా ప్రాణములకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. అంజూరపు పంట లేదు, పండు లేవు, ద్రాక్ష పంట లేదు, పండు లేదు, చివరికి పరిగె కూడా లేదట. అంటే సాతాను అనేవాడు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఏదో రకంగా దేవునికి దూరం చేసి వాడు వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలు దేవునికి దూరం చేస్తున్నాడు వాడు. ఎలాగా? అందుకే చెప్తున్న మాట, భక్తుడు దేశంలో లేకపోయేను. నువ్వు దేవుని దృష్టిలో ఉండాలంటే భక్తుడుగా, భక్తురాలుగా ఉండాలి కదా. పలానా ప్రాంతంలో నా కుమార్తె ఉన్నది, పలానా ప్రాంతంలో నా కుమారుడు ఉన్నాడన్నట్టుగా మనం ఉండాలి. దేవుడు అలా సంతోషపడతాడు. మనం దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి తప్ప బాధ పెట్టే విధంగా మనం ఉండకూడదు. మన విషయంలో దేవుడు సంతోషపడాలంటే, మనం దేవుని సంతోషపెట్టాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయన దృష్టిలో ఉన్నప్పుడే కదా మన గురించి గొప్పగా దేవుడు సంతోషపడతాడు. దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు దేశంలో లేకపోయేను. జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు. అందరూ ప్రాణహాని చేతికి పొంచి ఉండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వాళ్ళను ఒగ్గును. మనిషి పరిస్థితి ఎలాగైపోయింది చూడండి. వేల మంది పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న, వేల మంది సంఘాలకు వచ్చిన, ఆరాధనలో పాల్గొన్న దేవుడు చెప్తున్న మాట ఇది. రిజల్ట్ ఇది రిజల్ట్ ఇది ఒరిజినల్ రిజల్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా టీవీ ఛానల్లో ఏదైనా పండుగ జరిగితే పలానా పండుగలో భక్తులంతా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకున్నారని రాస్తారు. అందరు భక్తులేనా? అర్థముందా అండి? మనం గుర్తుపడ్డ అందరు భక్తులైతే మరి దేవుడు ఏంది ఇలా అంటున్నాడు? ఆలోచించాలి. అంటే వాడు వార్తలు రాస్తాడు, ఏమన్నా పండుగ అయినా వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏ పండుగ అయినా భక్తులు భక్తి శ్రద్ధలతో, భక్తులు లేడంటున్నాడు దేవుడు ఇక్కడ. అసలు యథార్థ వర్తనలు లేడంటున్నాడు ఇక్కడ. అందరూ ప్రాణహాని చేతికి పొంచిండు వారి. ప్రతి మనుషుడును కిరాతుడై
తన సహోదరుని కొరకు వలన ఒగ్గును, 2 చేతులతోను కిడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు. చూడండి, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచపుచ్చుకొందురు. వీళ్ళంతా భక్తులేనా? మరి అధిపతులు ఏం కోరుతున్నారట? బహుమానం. ఏదైనా మనకి ఏదైనా రికమెండేషన్ చేయాలన్నా, ఏదైనా సాయం చేయాలన్నా ఫ్రీగా చేయరు వాళ్ళు, వాళ్ళకి బహుమానము కావాలి. న్యాయాధిపతులకు లంచం. న్యాయాధిపతి న్యాయం చేస్తానని వెళ్తే లంచం అడుగుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు. లోకములో గొప్పవారేమో, కానీ వాళ్ళ దగ్గర ఏమున్నది? మోసపు కోరిక ఉన్నది. దేవుని బిడ్డ, అందుకే దేవుడు చూసినప్పుడు అందరిని కూడా సాతాను తన వలలో చిక్కించుకొని తన రాజ్యములో చేర్చుకున్నట్టుగా దేవుడు చెప్తున్న మాట. దేవుని బిడ్డలరా, అందుకే ఆలోచించండి బాగా. దేవుడు బైబిల్లో ఇన్ని మాటలు రాయించినప్పుడు చాలాసార్లు బాధతో రాయించిన మాటలు ఎక్కువగా ఉంటాయి. దేవుడు మాట్లాడిన మాటలు, బాధతో మాట్లాడిన మాటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పాత నిబంధన కాలం నుంచి దేవుడు ఎన్నో రకాలుగా తానే ప్రవక్తల ద్వారా దేవుని గురించి, యేసుప్రభు గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయించుకుంటూ వస్తున్నాడు. ఎన్నో రీతులుగా దేవుడు ప్రజలకు చెప్పాలని రాయించుకుంటూనే వస్తున్నాడు. తానే దేవుడే. కానీ దేవుడు సంతోషంగా రాసిన మాటలు కావు బైబిల్లో. చాలా సందర్భాలలో, చాలా మాటల్లో దేవుని యొక్క బాధనే కనబడుతూ ఉంటుంది. అంత బాధలో ఉన్న మన పరిస్థితి, మనకేదైనా శ్రమ వచ్చే, బాధ వస్తే ఆయన అడిగితే మనకు సాయం చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుని యొక్క మనసు చూడండి. ఆయననే బాధలో ఉన్నాడు. దేవుడే బాధలో ఉన్నా మనమేదైనా మనకి సమస్య వస్తే, మన అవసరమైతే మనం దేవుని అడిగితే మనకు చేస్తున్నాడు కదా. ఆలోచించండి, చేస్తున్నాడు. కానీ ఆయన బాధలో ఉన్నాడు. ఎక్కువ బాధతో ఇప్పుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపించారండి. యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే ఒక్కడు కూడా యథార్థవర్తనుడు లేడు, ఒక్కడు భక్తిపరుడు లేడు. అందరూ సాతాను మాయలో పడ్డారని తనని దేవుడు యేసు ప్రభువాన్ని భూమి మీదకి పంపించాడు. సంతోషంతో పంపించాడండి. ఆలోచించండి, ఏ తండ్రైనా కొడుకుని బలివ్వడానికి సంతోషాన్ని ఇవ్వగలరా? ఆలోచించండి. అంటే సంతోషంతో కాదు, మన మీద జాలితో, నా పిల్లలు నశించిపోవద్దని ప్రేమతో పంపించాడు. మరి వచ్చి యేసుప్రభువు వచ్చారు, శిలువభారం అయిపోయింది, ఇక పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక శిలువభారం అయిపోయింది, రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాను కాబట్టి మనం పాపం చేయడం లేదా? మనుషులు మన పాపాన్ని మానుకున్నారు ఆయన సంతోషపడడానికి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే మనుష్యులు భక్తులుగా పాపం చేయకుండా బ్రతికినప్పుడే ఆయనకు సంతోషం. అర్థముంది దేవుని బిడ్డలారా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కానీ ఆయన ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూమికి పంపాడు. పంపించినప్పుడు బాధతోనే పంపించాడు. కానీ వచ్చిన ఆయన ఏమన్నా సంతోషపడ్డాడా? భూమి మీద వచ్చిన ప్రభువునేమన్నా సంతోషపెట్టిందా లోకం? అంటే లోక పరిస్థితి ఎలాగుంది? అందుకే యోహాను సువార్త 3:16 ఉన్న మాట అది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే మనిషి అనేవాడు దేవునికి శత్రుగా మారిపోయినప్పుడు దేవుడు దుఃఖములో కూడా మన గురించి ఆలోచించి ప్రేమతో ప్రభువాన్ని భూమి మీదకి పంపించాడు. లోకమును ఎంతో ప్రేమించి, మనని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తుని మనము నమ్మితే, విశ్వసిస్తే ప్రతి వాడు, విశ్వసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి లోకానికి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కానీ ఇప్పటికి కూడా లోకంలో ఎంతమంది ఆయనని నిజంగా స్వీకరించి బతుకుతున్నారు? చెప్పుకోవడానికి కోట్ల మంది కనబడుతున్నా ఆ కోట్ల మంది జీవితాలను చూస్తున్నప్పుడు మరి దేవుడు దుఃఖపడే విధంగానే జీవితాలు కనబడుతున్నాయి కదా దేవుని బిడ్డలారా.
దేవుణ్ణి మనము సంతోషపెట్టే విధంగా ఉండాలి తప్ప, ఎందుకంటే నిజముగా మొరపెడితే ఆయన మనం అలకిస్తాడు. మరి నిజముగా మొర కాకుండా మిగతా వేరొక మొర కూడా ఉంటుందా? ఇప్పుడు అందరు భక్తులు, అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళంతా భక్తులే అనుకుంటే, నిజముగా మొరపెట్టువారిని నేను సమీపముగా ఉన్నాను ఎందుకంటున్నాడు దేవుడు? కీర్తన గ్రంథము 145:18 కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ చూడండి, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే అందరూ నిజంగా మొరపెట్టు వారుగా లేరనే కదా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే నువ్వు మొరపెడుతున్నప్పుడు నీ మొరలో నిజం ఉండాలి. అంటే నీ బ్రతుకు, నా బ్రతుకు దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన దృష్టిలో ఉండాలి. మనం ఆలోచించండి, ఆయన దృష్టిలో ఉంటూ బతుకుతూ వెళ్ళిపోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని చూసిన దేవుడు, లోక పరిస్థితి చూసిన దేవుడు అంటున్న మాట ఆయన బాధ అండి, బాధ. దేవుడు చెప్పాను కదా, దేవుడు బాధతోనే ఎన్నో మాటలు రాయించాడు. దేవుడు సంతోషపడ్డది అంటే ఒక యోబు విషయంలో దేవుడు సంతోషంగా చెప్పాడు. నా యోబును చూచితమని సంతోషంగా చెప్పబడిన మాట మనం చదువుకుంటాం. దానియేలు లాంటి వాడు ప్రాణానికి తెగించి ఆనాడు మరి విగ్రహానికి మొక్కకుండా ప్రార్థన చేసి సింహాన బోనిలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డ దానియేలు చూసి దేవుడు సంతోషపడ్డాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరం చూసి దేవుడు సంతోషపడుతున్నాడా? దేవుని సంతోషపెట్టే విధంగా మనం ఉంటున్నామా? ఆలోచించండి. దేవుని యొక్క ఆ బాధను దేవుడు చెప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పుకుంటున్నాడు, ఆయన బాధను చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు అండి? మనుషులతో కాదండి. మనుషులు ఆయన బాధను వినే పరిస్థితిలో లేరు. అర్థముందండి? దేవుడు తనకు వచ్చిన బాధ మామూలుగా మనం ఏమనుకో, దేవునికి బాధ ఏంటండి? మనకి బాధ వస్తే ఆయనకి చెప్తే మన బాధను తీర్చడం మనం అనుకుంటున్నాం. ఎప్పుడు బాధ? మనం బాలేనప్పుడే కదా. తన పిల్లలు తప్పుదారి నడిచిపోతున్నప్పుడే కదా. తన పిల్లలు చనిపోతే నరకానికి వెళ్తారని దేవునికి కనబడుతున్నప్పుడే కదా. అందుకే దేవుడు బాధతో అంటున్న మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. దేవుని బిడ్డలారా, ఎవరు మాట్లాడుతున్నారట? యెహోవా మాట్లాడుచున్నాడు. ఏంది? బాధతో మాట్లాడుతున్నాడా? సంతోషంతో మాట్లాడుతున్నాడా? బాధతో మాట్లాడుతున్నాడు అండి దేవుడు. దేవుడు బాధతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలంటే, మన ప్రార్థన చూడండి, మనము ఎలాంటి సేవ చేయాలంటే, దేవా నీవే బాధల్లో ఉన్నావు తండ్రి, నా బాధ నీకు చెప్పి నేను బాధ పెట్టే కంటే నీ ఇష్టమైతే నా బాధ తీర్చు తండ్రి అన్నాడు. అదే అండి ప్రార్థన. తండ్రి బాధల్లో ఉంటే మన బాధ తీర్చమనడం కాదు. తండ్రి నువ్వే బాధతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, నీ పిల్లలు చనిపోయారని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా, మరి నాకు బాధ వచ్చింది తండ్రి, ఒకవేళ నీకు ఇష్టమైతే నా బాధ తీర్చు తండ్రి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే బోధలు మారిపోతున్నాయి, బోధలు తప్పుదారిపోతున్నాయి. కానీ వాస్తవానికి దేవుని యొక్క బాధ అర్థం చేసుకున్న వాళ్ళే విశ్వాసులండి. ఆ బాధను అర్థం చేసుకుని ఆయన సంతోషపెట్టే వాళ్ళు నిజమైన భక్తులు. అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. ఇక్కడ చెప్తున్న మాట దేవుని యొక్క ఆ భారము, ఆ బాధ, వేదన చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు బాధతో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే ఆకాశము భూమికి చెప్తుంటే మనిషేడక్కడమని ఆలోచించండి. దేవుడు తన బాధని ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు. మనిషేడు మరి? అసలు ఆకాశ భూమి చేసింది మనిషి కోసం కదా, మన కోసం కదా. అంటే మనిషికి చెప్పాలంటే ఆ చెప్పే విధంగా మనిషి లేడండి.
మనిషి వినే పరిస్థితిలో లేడు కాబట్టి, అసలు మనిషి అనేవాడు చెడిపోయాడు కాబట్టి, వినే పరిస్థితులు లేడు కాబట్టి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి, దేవుడు చెప్తున్న బాధ, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. గొప్పవారినిగా అంటే అర్థం ఏంటండి? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తినండి అర్థం ఏంటి? ఈరోజు ఒక బస్సు నడవాలంటే దానికి ఒక బేస్ రోడ్డు కావాలి కదా. ఒక బస్సు ప్రయాణం చేయాలంటే దానికి ఒక బేస్ కావాలి, రోడ్డు కావాలి. అదే విమానం ప్రయాణం చేయాలంటే ఏం బేస్ ఉందండి? ఆకాశం వెళ్ళిపోతుంది కదా. అంటే నా పిల్లలు ఇంత గొప్పవాడిగా చేశాను నేను అంటే, ఒక ఆధారము, ఒక బేస్ లేని ఆకాశంలో కూడా మరి విమానం దూసుకునే విధంగా నా పిల్లల్ని గొప్పవాడిగా చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు మనం ఆలోచిస్తే టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది దేవుని బిడ్డలారా. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే, ఇప్పుడు ఈ మధ్య నేను విన్నాను, కోడి పిల్లలు ఉంటాయి కదా, చిక్స్. ఆ హ్యాచరీస్లో కోడి పిల్లల్ని మిషన్లలో పుట్టిస్తారు, తెలుసు కదా. ఒక 21 రోజు ఏదో దాన్ని వేడి చేసి మన ఆ గుడ్లలోంచి పిల్లలు బయటికి వస్తే వాటిని మళ్ళీ పౌల్ట్రీ ఫార్మ్ తీసుకొచ్చి ఒక 40-50 దినాలు పెంచి మళ్ళీ షాప్కి వచ్చి మనం కొనుక్కొని తింటున్నాం. ఇది ప్రాసెస్ కదా. ఏ విధంగా అయితే హ్యాచరీస్లో వేడి చేసి మిషన్ల ద్వారా పిల్లలు పుట్టిస్తున్నారో, ఇప్పుడు మనుషులను కూడా అలాగే పుట్టించే టెక్నాలజీ వచ్చిందట. అంటే చాలామంది ఆడపిల్లలు పుడితే అమ్మో కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది బాధపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నీకు మగపిల్లవాడు కావాలన్నా కానీ పుట్టే టెక్నాలజీ వచ్చిందని. అలాంటి టెక్నాలజీ ఉందంట నాశనానికి. మంచి కాదది, నాశనానికి. అంటే నా పిల్లలు నేను పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, మేమెప్పుడు తిరగబడ్డామండి అని మీరు అంటే, దేవుని మాట వినకుండా ఎంతమంది బ్రతుకుతున్నారో వాళ్ళంతా కూడా దేవుని మీద తిరగబడినట్టే. అంతే కదండి. తండ్రి మాట వినడం లేదంటే అర్థం ఏంటండి? మన పిల్లలకి మనం చెప్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లలు మన మాటలు పక్కకు పెడుతున్నారు, దాని అర్థం ఏంటి? వాళ్ళు మన మీద తిరగబడుతున్నారు. అదే రీతిగా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడు దేవుని మాట వినడం లేదు, పక్కకి పెడుతున్నాడంటే దేవుని మీద తిరగబడుతున్నాడు. దేవుడు చేసిన ఈ ప్రకృతిలో ఒక గేదె, చూడండి దేవుని బిడ్డలారా, ఒక గేదె పాలిస్తుంది, మనకు తెలుసు కదా దేవుని బిడ్డలారా. ఆ గేదెకి మనం ఏమేస్తామండి? ఒక రైతు కానీ ఆ గేదెని సాగుతున్న వాళ్ళు ఏమేస్తారు? గడ్డేస్తారండి కదా. వరి గడ్డేస్తారు, పచ్చి గడ్డేస్తారు, గడ్డేస్తారు, దానికి గడ్డేస్తారు, దానికి దాన పెడతారు, తెలుసు కదా. తౌడు ఏంటది? వడ్ల గింజని మిల్లులో ఆడించిన తర్వాత పైన పొట్టు వస్తుంది కదా, పొట్టు. ఆ పొట్టుని దానికి దానగా పెడతారండి. దేనికి? గేదెకి నీళ్ళలో కలిపి దానగా పెడతారు. కానీ ఆ గేదె మనకేమిస్తుందండి? మనకు పనికిరాని వడ్ల గింజ మీద ఉన్న పొట్టును, ఎండు గడ్డిని, పచ్చి గడ్డిని దానికి పెడితే అది మనకి తెల్లని చక్కటి పాలిస్తుందండి. దేవుని బిడ్డలను ఎప్పుడు ఆలోచించారా? అంటే అంత గొప్పగా దేవుడు మనల్ని మన కోసము తయారు చేస్తే గేదెల్ని పెడితే ఆ తెల్లటి పాలిస్తుంది. ఇంకా కొంతమంది కుక్కలు పెంచుకుంటారు కదా, కుక్కకున్న విశ్వాసం మంచిగా లేదని మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు సిండికేట్ బ్యాంకు బోర్డు ఎప్పుడైనా చూసారా మీరు? సిండికేట్ బ్యాంకు బోర్డు ఉంటుంది, గ్లోస్ అనే బోర్డు ఉంటుంది కదా బ్యాంకు పేరు మీద. ఆ బ్యాంకు బోర్డు మీద చూడండి కుక్క బొమ్మ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మేము కుక్క కంటే నమ్మకస్తులమని. ఆలోచించండి. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఎన్ని చేసినా, అంటే మనిషి అనేవాడు ప్రేమతోనో మరి కొంతమంది హ్యాపీస్ తోటో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. దానికి ఏమేస్తారండి? తిని పడేసిన బొక్కలు దానికి వేసేది. తిని పడేసిన బొక్కలే. మంచి మాంసం ఏం పెట్టారు? తిని పడేసిన బొక్కలు ముక్కలు వేస్తే అది
విశ్వాసముతో నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీ ఎమ్మడి తిరుగుతావు. నీకు పనికిరాని బొక్కలు వెనకేసావు, అయినా కానీ నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. నిన్ను చూడగానే తోకాడిస్తూ ఉంటుంది ప్రేమతో. ఆలోచించండి. అంటే జంతువుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ ప్రకృతిలో ఆ దేవుడు చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఈ ప్రకృతిలో ప్రతి దాని మీద మనిషికి అధికారం ఇచ్చాడు. ఈరోజు మనిషి మొసల్ని కూడా, క్రొకడైల్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. వాస్తవానికి అది సడన్గా ఇట్లా పట్టేసుకొని కొరికేస్తే మనిషి చనిపోతాడు. కానీ మనిషికి ఒక క్రొకడైల్, ముసలి కూడా లోబడుతుంది, ఒక పులి లోబడుతుంది, ఒక ఏనుగు లోబడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ మనిషి దేవునికి లోబడడం లేదు. ఆలోచించండి. ఈ మనిషి దేవుని మాట వినడం లేదు. ఇంకా తెలివెక్కిపోయి దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేననే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికండి చెట్టు ఉన్నదండి. మనిషి తెలివితేత గొడ్డలు తయారు చేసుకున్నాడు. గొడ్డలు దేనికి వాడతాడు? చెట్టు నరకడానికి. చెట్టు లేకపోతే దేన్ని నరుకుతారండి? ఆ చెట్టు పెట్టింది దేవుడు కదా. అంటే పదార్థం ఇచ్చేది దేవుడు. ఈరోజు ఫర్టిలిటీస్ చాలా మంది వచ్చాయి. పిల్లలు పుట్టకపోతే చాలామంది అక్కడికి వెళ్ళి పిల్లలు కంటా ఉన్నారు కదా, ఫర్టిలిటీ సెంటర్స్. కానీ దేవుని బిడ్డలారా, ఈ టెక్నాలజీతో, ఫర్టిలిటీతో పిల్లల్ని కన్నా మనుషుల్లో దేవుడు పెట్టిన శుక్రకణాలు దేవుడు పెట్టాడు కదా. అంటే పదార్థము దేవుంది, పదార్థము రా మెటీరియల్ దేవుంది వాడుకునే విధంగా దేవుడు జ్ఞానం ఇస్తే అదన్నీ అనుభవిస్తున్న మనిషి అంటున్నాడు దేవుడు లేడనేవాడు ఒకడు, నిజ దేవుని ఎరగనవాడు ఒకడు, ఎరిగిన వాడు కొట్టేవాడు ఇంకొకడు. రకరకాలుగా చూస్తున్నాం చూడండి. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. బాధపడుతూ చెప్తున్నమాట, ఆకాశమా ఆలకించు. ఎందుకు ఆకాశం చెప్తున్నాడండి? ఆకాశం ఎందుకు చెప్పొచ్చు? ఆకాశం మన పైన ఉన్నది, దాని కనబడకుండా భూమి మీద ఏం జరగదు. ఇంకా ఇమీడియట్గా ఏం చెప్తున్నాడు? భూమి చెవి యొగ్గు. ఎందుకంటే దాని మీదే ఉన్నాం కదా మనం. మనిషి ఎక్కడున్న భూమి మీదనే కదా ఉండవలసింది. భూమి మీద ఉండాలి లేదా ఆకాశంలో కింద, అక్కడ ఆకాశం ఉన్నది. అంటే ఆకాశం కింద భూమి మీదనే మనిషి ఉన్నప్పుడు ఆ రెండు చూస్తున్నాయి, రికార్డు చేస్తున్నాయి. అవి అర్థముందండి? మనిషి యొక్క జీవితాన్ని రికార్డు చేస్తున్నాయి. ప్రతిదీ రికార్డు చేయబడుతుంది. ఈ ప్రకృతి మామూలుది కాదు. మనం కూర్చున్న నేల మామూలుది కాదు. ఇది దేవునికి లెక్క చెప్పే విధంగా రికార్డు చేస్తుంది. అందుకే వాడితో చెప్తున్నాడు, మనిషినే పరిస్థితులు లేడు కదా. మరి తన పిల్లలనే పరిస్థితి లేనప్పుడు మనం కొన్నిసార్లు బాధ వస్తే పక్కింటిలో చెప్పుకుంటాం, మన ఇంటిలో ఇనే పరిస్థితుల్లో లేనప్పుడు. ఎందుకంటే ఆ భారాన్ని దించుకోవడానికి. ఇక్కడ దేవుడు కూడా ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక చెప్తున్న మాట, ఈ మాట చూస్తే తలదించుకోవాలి మనిషి. ఎద్దు తన కామందును ఎరుగును. ఏంటండి? ఎద్దు తన కామందు నెరుగును. అంటే ఎవరికైతే, ఏ రైతుకైతే ఎద్దులు ఉన్నాయో ఆ ఎద్దులని దున్నుతాడు కదా రైతు, నాగలి కడతాడు కదా. ఆ నాగలి కట్టినప్పుడు తన మెడల మీద కాడి పెడతారో తెలుసు కదా. 2 ఎద్దులు కాడి పెట్టినప్పుడు ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఉంటే అది ఇది తీసుకొచ్చి మెడ పెట్టింది అక్కడ. అర్థమవుతుంది? ఎప్పుడైనా గమనించారా? ఏ రైతు తనకి గడ్డేసి తనకు దాన పెట్టి తనని పోషిస్తున్న రైతులు అది గుర్తుపడుతుంది. అది ఎద్దు తన కామందును ఎరుగుతుందట. ఆ రైతు ఉన్నప్పుడే ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అక్కడ అరక కట్టాలన్నా, నాగలి కట్టాలన్నా అది రాదది. ఎందుకు? నువ్వేంది కొత్త వానివి, నా యజమానుడు ఏదంటది అది. నా యజమానుడు ఏది, నాకు గడ్డి పెట్టి నీళ్ళు దాపుతున్నా మేపుతున్నా నా యజమానుడు ఏదన్నట్టుగా అది రాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకొనును. ఆలోచించండి దేవుని బిడ్డలారా, గాడిదట సొంతమాని దొడ్డి తెలుసుకుంటుంది. ఎద్దు గాడిద గురించి మాట్లాడితే మనిషి ఇక్కడ మరి అంటే మనము ఎద్దు గాడిదల కంటే కూడా ఘోరమని అర్థం. మనిషి అనేవాడు ఎద్దుకున్న గాడిదకున్న జ్ఞానం కూడా లేకుండా బతుకుతున్నాడని దేవుడు బాధపడుతున్నాడు అండి. అందుకే కదా ఎద్దు గాడిద అంటున్నాడు, ఎద్దు గురించి చెప్తున్నాడు, గాడిద గురించి చెప్తున్నాడు. మన మనిషి అడ్డగాడిదేడు ఇక్కడ. మనిషి అని అడ్డగాడిద లేడు కదా అక్కడ.
అంటే మనిషి అనేవాడు దేవుని మీద తిరుగుబాటు చేసి బతుకుతున్నాడు, ఇంకా భక్తునిగా చెలమని అవుతున్నాడు. కాబట్టి దేవుడు బాధతో రాయించిన మాట. ఇంత చేసండి, ఈ ప్రకృతిలో అన్ని దేవుని చేతుల మీద అధికారం ఇచ్చి, ఎద్దులు మనిషికి లోబడితే, గేదెలు మనిషికి లోబడితే అవన్నీ అనుభవిస్తున్నాడు, కానీ ఇచ్చిన దేవుని పక్కకు పెట్టేస్తున్నాడండి. మనిషి ఎలా అయిపోయాడు చూడండి దేవుడు. అందుకే దేవుడు బాధతో రాయించిన మాట. ఆ బాధ ఆకాశానికి భూమి చెప్తున్నాడు. మనకు అర్థం కావాలని, అరే ఎద్దును చూడరా నీకు బుద్ధి వస్తుంది, గాడిదను చూడు నీకు బుద్ధి వస్తుంది. కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు కదా, కోళ్ళు. ఆ కోళ్ళు పెంచుకుంటున్నప్పుడు ఆ కుటుంబ యజమాని స్త్రీలు ఎక్కువగా వాటి గురించి శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళ వాయిస్ వినగానే వచ్చేస్తాయి అవి. ఎవరు పడితే వాళ్ళంటే రామవి, కొక్కొక్కొక్కు అని అందరంటే రామవి. వాళ్ళు ఎవరైతే పొద్దున్న లేచి వాటికి గింజలు కలుగుతున్నారో, రాత్రి కాగానే పుట్టకుండా మూసేస్తున్నారో, వాళ్ళు పిలిస్తేనే వస్తాయండి. అంటే వాటిలో ఉన్న విశ్వాసము, వాటిలో ఉన్న జ్ఞానము మనుషుల్లో కనబడటం లేదు. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు బాధతో చెప్తున్న మాట. అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి కూడా దేవుని బాధ పెట్టేవారుగా ఉంటే అది ఇంకా ఘోరం కదా దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగాము, మెచ్చుకుంటున్నాడు, సంతోషమే. కానీ ఆయన మనల్ని ఎరిగే విధంగా ఉండాలి. మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ఆయన మనల్ని నమ్మాలి కదా. మనం నమ్ముతున్నాము, రకరకాల కారణాలతో దేవుని నమ్ముకుంటారండి. ఎవరైనా రకరకాల కారణాలతో దేవుని నమ్ముకుంటారు. దేవుని నమ్ముకోవడం సంతోషం. ఆయన మనల్ని నమ్మాలి, ఆయనకు మన మీద నమ్మకం ఉండాలి. అందుకే ఒక మంచి మాట, మనం దేవుని సంతోషపెట్టాలన్నా, దేవుడు మన విషయంలో సంతోషపడాలన్నా మనం ఏం చేయాలని చెప్తున్నాడు చివరిగా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని బిడ్డలారా, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో తెలుసుకోమంటున్నాడు. చూడండి, మన పని ఏంటంటే ప్రభుకి ఏది ఇష్టం, ప్రభుకి నేను ఏం చేస్తే ఆయన సంతోషపెడతాడు. దేవుని సంతోషపెట్టాలి మనం, అప్పుడు మనం బాగుంటాం. దేవుని బిడ్డలు మీకు అర్థం కావట్లేదు. ఆయనని మనం సంతోషపెడితే, ఆయన మనసు ఎరిగితే, ఆయనకి ఏది ఇష్టం మనం తెలుసుకొని ఆయన ఇష్టం నెరవేరిస్తే ఆయన మన విషయంలో సంతోషపడతాడు. ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మనము ఏం చేయాలట? ప్రభుకి ఏది ప్రీతికరం, ఏది ఇష్టం, ఆయన కోసం నేను ఏం చేస్తే సంతోషపడతాడు. చూడండి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, యేసును సంతోషపెట్టాలి, తండ్రిని సంతోషపెట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఆలోచించండి. అందుకే దేవునికి ఏది ఇష్టం, నేను ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు, నన్ను ఏం చేయమన్నాడు, నేను ఏం చేస్తున్నాను. ఆలోచించండి. అంటే దేవుడు ఏం చేయమన్నాడు, ఆయన కోసం బ్రతకమన్నాడు. పరలోకం రావాలంటే ఒక 2 కోట్ల అకౌంట్లు వేసి రమ్మన్నాడు దేవుడేమన్నా. నేను నీకు పరలోకం ఇవ్వాలంటే ఒక 2 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే పరలోకం ఇస్తానని ఏమని అన్నాడా? లేదా నువ్వు సముద్రం మీద వస్తేనే పరలోకం ఇస్తానని ఏమని అన్నాడండి? దేవుడు అలాలేదు కదా. నేను చెప్పిన మాట ప్రకారం బతికిరమ్మన్నాడు. నాకేది ఇష్టం, దేవునికి ఏది ఇష్టమో ఆయన ఇష్టాన్ని ఎరిగి ఇష్టాన్ని జరించుకుంటూ వెళ్ళిపోతేనే ఆయన సంతోషపడతాడు. అందుకే ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించాలి. మనం పరీక్షించి ఆ ప్రభుకి ఇష్టమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. దేవుని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయనకు చాలా సంతోషం అండి. దేవుని పని జరిగిస్తే ఆయనకు సంతోషం. ఎందుకంటే ఎవరు దేవుని పని చేస్తారో తెలుసా అండి? నిజంగా మనిషి యొక్క జన్మ పరమార్థం అర్థమైన వాళ్ళు మాత్రమే దేవుని పని చేస్తారు. ఎందుకంటే పుట్టింది అందుకే అనేది అర్థమైన వాడే బైబిల్ పట్టుకుని బయటికి వెళ్తాడు. అవునా కదా? నేను పుట్టింది, నన్ను పుట్టించింది ఇందుకే. మరి నాకు భార్య, పిల్లలు ఉన్నారు, కుటుంబ పోషణ ఉన్నది, ఉద్యోగం, వ్యాపారం ఉన్నది, ఇవన్నీ చేసుకుంటూ బైబిల్ పట్టుకుని కాలు బయట పెడితే దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. దేవుని సంతోషపెట్టే పనులవి. ఎందుకంటే ఆయన చెప్పిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన పనుల గురించి ఆయన చూసుకుంటాడండి.
మన అవసరాలు ఆయనకు తెలుసు. కానీ దేవుని బిడ్డలారా, ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. మన ఆయన చెప్పిన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ కూడా వెనకడుగు వేయద్దు. ఎందుకంటే నాగడి మీద చేయి వేసి వెనకడుగు వేసేవాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు నాగడి మీద చేసావు, ప్రభువులోకి వచ్చావు, ముందుకు వెళ్ళిపోవాలి, వెనుకకు చూడద్దు. ఇక ముందుకెళ్ళిపోవాలి. ఆ ముందుకెళ్ళిపోయినప్పుడు మనం వెళుతున్న దారిలో మరి గచ్చ పొదలు ఉంటాయి, మెయిన్ రోడ్లు ఉంటాయి, రకరకాల మరి కంకర్రాళ్ళు ఉంటాయి, మంచు రోడ్డు కూడా ఉంటుంది. ఇవన్నీ మనము చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఇది జీవితము, బ్రతుకు బండి సుఖ దుఃఖాలతో ఉంటుందని పాట విన్నాం కదా. మనిషి యొక్క బ్రతుకు అనేది ఈ భూమి సుఖము దుఃఖము కలిగి ఉంటుంది. కానీ దేవుణ్ణి మెప్పించే బిడ్డలుగా, దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా, ఆయన మనల్ని ఎరిగే బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఆయన నమ్ముకోవడం సంతోషం, నమ్ముకోవాలి. కానీ ఆయన మనని నమ్మాలి. నమ్మకమైన మంచి దాసుడా అనే విధంగా మనం ఉండాలి. అర్థముందండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. అదేవిధంగా నమ్మకమైన చెడ్డ దాసుడు అన్నాడు అనుకోండి, మన పని అయిపోయినట్టే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో ఒకసారి గలతీ 4:9 చదువుకొని ముగించుకున్న. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మనం ఏంటంట? దేవుణ్ణి ఎరిగాము. అంటే నిజ దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు, ఎన్నో దేవులు లోకంలో ఉన్నప్పుడు నిజ దేవుణ్ణి ఎరిగామంటే మనల్ని మెచ్చుకుంటున్నాడు, మన విషయము దేవుడు సంతోషపడుతున్నాడు. మనం ఎరగడం అనేది అది మామూలు విషయం కాదు. ఇది వాయిదా గుర్తుపెట్టుకోండి. నిజ దేవుణ్ణి ఎరగడం మామూలు విషయం కాదు. మనం ఎరిగాం, దాన్ని బట్టి మనల్ని మెచ్చుకుంటున్నాడు. కానీ ఇమీడియట్ ఒక మాట చెప్తున్నాడు చూడండి, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక. ఇప్పుడు మనం చేయవలసిన చెప్తున్నాడు అక్కడ. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఒకప్పుడు ఆ మూల పాఠంలో కదా మనం ఉన్నది, ఆ మూల పాఠాలు కూడా మనం చేసింది. ఇప్పుడు నిజదేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత, ఆయన మనని ఎరిగినప్పుడు మళ్ళా మూలపాఠాల దగ్గరికి ఎందుకు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అందుకే ఏం చేస్తున్నాడు గలతీ సంఘము, ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? గలతీ సంఘ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. మునుపటి వలనే మరలా వాటికి దాసులై ఉండకూడనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దేవుని బిడ్డలారా, అంటే దేవుణ్ణి ఎరిగారు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. కానీ మళ్ళా వాళ్ళే వెనకడుగు వేశారన్నమాట. వెనకడుగు వేస్తే కుదరదు, మళ్ళా మూలం పంటల దగ్గరికి వెళ్ళిపోయారట. అంటే ఇప్పుడు కూడా క్రైస్తవ కుటుంబాల్లో మరి సేవకుని చేత డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ మళ్ళా పంతుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. నిజమండి. మళ్ళా పంతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ డేట్ చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్లి పత్రికలు కొట్టిస్తే 4 మూలలు పసుపు రాసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారా లేదా? ఉన్నారండి. అంటే ఇవన్నీ మూలపాఠాలు. మూలపాఠ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకే అవన్నీ వద్దు. ఎందుకంటే నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని బాధపడుతున్నాడు. అక్కడ తర్వాత మాట చూడండి, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఆయనకెందుకు భయం? వీళ్ళు తప్పుదారిపోతే ఆలోచించండి. ఆయనకెందుకు భయం అంటే, అయ్యో ఇంత కష్టపడి ఇంత వాక్యం నేర్పించి ఇంత జాగ్రత్తగా మూలపాటల నుంచి సత్యము తీసుకొని వస్తే మళ్ళా వెనుకడికి పోయారయ్యో పాపం నరకానికి పోతానని భయపడుతున్నాడండి. ఒక సేవకుడి యొక్క మనసు అలాగ ఉంటుంది. దేవుని బిడ్డ, సేవకుడు అనేవాడు మనసు నిజంగా అండి పరలోకం నడిపించే సేవకుని మనసు వేరుంటుంది, లోకాశల కోసం బోధ చేసే సేవకుల మనసు వేరుంటుంది. దేవుని గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ఏమీ ఆశించకుండా ఎలాగైనా నాతో పాటు నాకు ఇచ్చిన ఆ సంఘం ఏమంతా రేపన్నాడు ఎత్తబడి సంఘం ఉండాలనే వాని మాటలు వేరుంటాయి. కానీ లోకాశలతో లౌక్యముతో బోధ చేస్తూ
చివరికి వచ్చే వాళ్ళకి నాకు ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలి అని రకరకాల మాటలు తిప్పి మప్పి చెప్పే వాళ్ళ మాటలు వేరుంటాయి దేవుని బిడ్డలు. కానీ మనం ఎలా ఉండాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో, ఆయనకి ఏంది ఇష్టం. చూడండి, భార్య ఉంటుందండి, భర్తకి ఏమేమి ఇష్టమో చెప్పేస్తుంది ఫటాఫట. భర్త ఏది ఇష్టపడతాడో, ఇది ఇలా చేస్తే నా భర్తకి ఇష్టమని ఆమెకి ఇష్టం కాకపోయినా భర్త కోసం చేసి ఆమె ఇష్టంగా తింటుందండి. అది భార్య యొక్క మనసు. అర్థమవుతుందండి? నిజంగా ఆమెకి ఇష్టం ఉండదు, కానీ భర్త కోసం ఇష్టం చేసుకొని తింటుంది. కానీ భర్త ఇష్టమే ప్రాముఖ్యంగా భార్య చూస్తుంది. అన్ని కుటుంబాల్లో జరిగేదే. కానీ మనము ప్రభువుకి ఏది ప్రీతికరమో, ఆయన దేన్ని బట్టి సంతోషపడతాననేది మనం చూడాలి. అందుకే ఆయన ప్రేమను మన వాక్యములో ధ్యానిస్తూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మనము మన విశ్వాస భక్తి ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఎందుకంటే మనం చూసుకోకపోతే చూసుకున్న వాడు ఇంకోడు ఉన్నాడు లోకంలో. ఎవడు వాడు? వాడు చూసుకుంటాడు. వాడు చూసుకుంటే మన పని అయిపోయినట్టు. ఇక వాడు చూసుకుంటే మన విషయంలో కూడా దేవుడు మళ్ళీ ఆకాశంతో భూమితో మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఇంత జ్ఞానం నేర్పాను, ఆకాశమా భూమి చూసావా, ఇంత మహాజ్ఞాన సంగతులు, ఇంత సత్యం అన్న పిల్లలు నేర్పిస్తే వీళ్ళు కూడా ఎలా అయిపోయారో చూడని చెప్తే మన పరిస్థితి ఎలా అయిపోతుంది? అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. అందుకే కాలాలలో వచ్చిన మార్పు మనిషిలో రాకుండా పోతుంది. రోజు రోజు మనిషి దేవుని విషయంలో వెనుకడుగు వేస్తున్నాడు, వెనుకకే వెళ్ళిపోతున్నాడు. కానీ మనం అలా ఉండకూడదు. ఇవన్నీ మనతో ఈ యూట్యూబ్ ద్వారా మీరు ఎవరైతే వింటున్నారో మీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ప్రభువుకి ఇష్టమైన సువార్త పని జరిగించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు సహకారులుగా ఉండండి. వెనకడుగు వేయకండి. కష్టం దుఃఖ సుఖాలు ఏదొచ్చినా అన్నిటి నుంచి దేవుడు విజయం ఇస్తాడు. ఎప్పుడంటే మనం నమ్మకస్తులుగా ఉంటే, మనల్ని ఆయన నమ్మితే, మనల్ని ఆయన నమ్మే విధంగా, ఆయన దృష్టిలో మనం పడే విధంగా, ఆయన దృష్టిలో ఉంటూ ఆయన ఇష్టమైన పనులు చేసుకుంటూ పోతే దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో మనల్ని చల్లగా చూస్తాడు. చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, మీ ప్రేమ గొప్పదినైనా, మీ ఆలోచన గొప్పదినైనా, మా ఎడల మీకున్న ప్రేమ అతీతమైనది నాయన, ఎల్లలు లేదు నాయన. అంతగా ప్రేమిస్తున్నావు గనుకని ఎక్కడ మేము తప్పిపోతామో, ఎక్కడ ఇప్పటికీ తప్పిపోతే సరిచేసుకుంటామో అని మాతో ఎన్నో వాక్యాల ద్వారా, ఎన్నో సంగతుల ద్వారా మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అవును నాయన, మీకు ఏది ఇష్టమో, మా ప్రభుకి ఏది ఇష్టమో మేము ఎరుగుతూ, మీకు ఇష్టమైన పనులు చేస్తూ, మీ దృష్టిలో మేముంటూ, మీకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుతూ, గొప్పగా జీవించి, మేము మెప్పించి, మీరున్న పనులకు వచ్చే విధంగా మేము బ్రతుకుటకు శక్తిని, బలాన్ని, ఆత్మజ్ఞానాన్ని, వాక్య నడిపింపును, ఆత్మసాయనం అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమప్రభువులు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.